జన్ధన్ ఖాతాలు ప్రారంభించినటువంటి సందర్భంలో అందరూ ఎక్కిరించారు నరేంద్ర మోడీని. ఎందుకని అంటే అకౌంట్ తెస్తే ఏమైపోద్దంట, పేదోళ్ళు పెద్దోళ్ళు అయిపోతారా, లేకపోతే పేదోళ్ళు ధనవంతులు అయిపోతారా. పేదవాళ్ళని ధనవంతులు చేయాలంటే వాళ్ళ చేతికి వాళ్ళ డబ్బులు వాళ్ళకే వెళ్ళాలా, సంక్షేమ పథకాల డబ్బులు వాళ్ళకి వెళ్తే సమస్య ఆటోమేటిక్గా పరిష్కారం అవుతుందన్న ఉద్దేశంతోనే పెట్టుకొచ్చింది. ఎందుకంటే ఇదివరకు రాజీవ్ గాంధీని చెప్పింది 100 రూపాయలు పైనుంచి పంపిస్తే కిందకి 10 రూపాయలు వెళ్తుంది అన్నట్టు, మిగతాదంతా తినేస్తున్నారు అన్నట్టు. అది ఎందుకు జరుగుతుంది? డీబీటీ లేకపోవడం వల్ల, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ లేకపోవడం. ఇవాళ రైతులకి డీబీటీ, చివరికి అదేది ఉపాధి హామీ పథకం కూలీలకి డీబీటీ కింద వేస్తున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ డీబీటీ కింద వేస్తున్నారు. అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అన్నటువంటి అంత కీలకమైనటువంటి అంశం. అది జన్ధన్ ఖాతాల వల్లనే సాధ్యమైంది. ఆనాడు ఆయన ప్రారంభించినప్పుడు 20 కోట్ల మందో ఏమో చేస్తే ఇప్పుడు 55 కోట్ల మంది జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. అంటే సున్నా దీని కిందనమాట, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటాం. అది గుర్తు చేసుకుంటూ నాడు అందరూ అవమానించితే ఇవాళ అదే ప్రయోజనమైంది. చివరికి పేదరికపు నిర్మూలనలో అదే కీలకమైందన్న విషయాన్ని నరేంద్ర మోడీ ప్రస్తావిస్తున్నారు.